డబుల్ రిజిస్ట్రేషన్ చేసింది వాస్తవాలే. ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకోవడానికి సంబంధిత వ్యక్తుల మీద అంటే ఫిర్యాదుదారులు ఎవరైతే ఫిర్యాదు చేశారో కేసులు పెట్టారు. కొంతమంది మీద ఇంకా కేసులు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొంత సామాజిక హితం కోరే వ్యక్తులు కూడా నా దగ్గర వస్తే లీగల్గా ప్రొసీడ్ కానీ అని చెప్పాను. సో కోర్టుకు పోయారు. మన సీజే కూడా మాట్లాడాడు. తర్వాత దాని మీద ఒక ఆర్డర్స్ రేపు నుండి వస్తాయి. తప్పకుండా నేనే స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క డబుల్ రిజిస్ట్రేషన్ మీద ఎవరైతే ఉన్నారో హైకోర్టు ఆదేశానుసారం చర్య తీసుకోమని అడగండి. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి ప్రజల పక్షాన నేను కూడా విజ్ఞాపన పత్రాన్ని ఆయనకి ఇస్తాను. అలాంటి కన్స్ట్రక్షన్ కంపెనీతో సంబంధం ఉన్న వ్యక్తులు లేదా ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళని ప్రశ్నించాలి. ఎందుకంటే నేనేమైనా కన్స్ట్రక్షన్ పేరుతో పెట్టింటే, నేను ఏమైనటువంటి తప్పుడు చర్యలు చేసింటే మీరు నన్ను ప్రశ్నించండి. నేను దానికి సంబంధించిన వ్యక్తి కాదు, నేను పిటిషనరు కాదు. ఒకవేళ ఎవరైనా కాంట్రాక్టర్లు వచ్చి నాకు ఫిర్యాదు చేస్తే ఒక పౌరుడిగా ఏదో మాకు రావాల్సినటువంటి అవకాశాలు కానీ ప్రయోజనాలు కానీ లేకుండా చేశారు, ఇది అన్యాయం కదా అంటే నేను సంబంధిత అధికారులతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నాను. అన్ని వేళలో నా దృష్టికి తీసుకొని వస్తే నేను పత్రికల్లో చదివిందే. ఇప్పుడు దీంట్లో మీరు జర్నలిస్టులు ఉన్నారు, అందరికీ బాధ్యత ఉంది. ఎక్కడైనా జరిగినప్పుడు ఏదైనా కూడా ప్రస్ఫుటంగా ప్రచురించాలా, ప్రజల పక్షాన నిలబడాలా. అదేవిధంగా రాజకీయ నాయకులుగా అధికార పార్టీలో మాకు కూడా ఏదైనా ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. మేము లేదని విస్మరించడంలా. మీరు చెప్పినట్లు ప్రొహిబిటెడ్ ఏరియాలో అడ్వర్టైజ్మెంట్స్ బోర్డ్స్ వేశారు అని చెప్పి నాకు కూడా దృష్టికి వచ్చింది. అది రాతమూలకంగా ఇమ్మని అడిగాను. తప్పకుండా కోర్టులో కూడా ఏదో చదివాం నిన్న వచ్చినట్టు. వాటి మీద ఏ రకంగా చర్య తీసుకోవాలో మేము సంబంధిత మంత్రితో నారాయణ గారికి కూడా లెటర్ ఇచ్చి దాని మీద కూడా ప్రజల యొక్క రవాణాకు లేదా ప్రజల యొక్క ప్రాణాలకు నష్టం లేని రీతిలో ఎవరేం చేసుకున్నా తప్పులేదు. కానీ ఆ విధంగా ఆటంకం ఉన్న చోట తప్పకుండా మేము ప్రతిఘటిస్తాను. తప్పకుండా దాని వాళ్ళ పక్షాన ఉంటాం. హైకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది ఇంతకుముందు. నేను పిల్లు వేశాను. అప్పుడు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని సుబ్రహ్మణ్యేశ్వర ట్రస్ట్కి ఏదో కౌన్సిల్లో తీర్మానం చేశారని రకరకాలు పెడితే దాన్ని వచ్చి ప్రొటెక్ట్ చేశాను. నేను ప్రొటెక్ట్ చేసిన తర్వాత నాకు మొన్న సీసీ రోడ్లు వేస్తున్నారని చెప్పి తెలిసింది. సీసీ రోడ్లు వేస్తున్నారని తెలిస్తే నేనే అబ్జెక్షన్ పెట్టాను. మీకు తెలియని విషయం అంటే నేనే అబ్జెక్షన్ పెట్టాను. అబ్జెక్షన్ పెట్టి అది ఫ్లోరా అండ్ ఫానా అది అనేటువంటిది అది ఉండాలా అనేది రకరకాలుగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల్ని నేనే, మీకు తెలియదేమో ఎందుకంటే మీరు నా మధ్య టచ్లో లేరు కాబట్టి, నేనే అబ్జెక్షన్ చేశాను. నేనే డిఆర్డీఏ ఎస్సీ గారికి పెట్టాను. రోడ్డు క్యాన్సిల్ చేశారు. అక్కడ గుర్రాలు కానీ ఒంటలు కానీ సీసీ రోడ్స్ మీద పోవు. అదేవిధంగా చిన్నపిల్లలు పోతే తలలు పగిలిపోతాయి. ఈ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా న్యాచురల్గా ఆ రోజు నేనేం ఏపీ లెక్క కాదు, శ్రమదానంతో చేశాను సీసీ రోడ్లో. దాన్ని సానుకూలంగా ఉండాలనే మా అధికారులు కూడా కన్విన్స్. తప్పకుండా దాని ప్రకారమే అది క్యాన్సిల్ కూడా అయింది. విలేకర్ గారు, నేనేదో ప్రజాప్రతినిధి అయినట్లు అనంతపురంలో, నేను ఏదో పార్లమెంట్ సభ్యుడు అయినట్టు, మేయర్ అయినట్టు మీరు నన్ను అడుగుతున్నారు కొన్ని క్వశ్చన్లు. మీరు అడగాల్సిన క్వశ్చన్స్ వాళ్ళే. జాతీయ ప్రధాని కలిసి పార్టీ పరంగా చెప్పు. నేను ప్రజల పక్షాన మీరు చెప్పినవన్నీ కూడా నేను ప్రొటెక్ట్ చేస్తున్నా అని చెప్పాను. మీరు ఏదైనా అక్కడ వచ్చి ఏమన్నా డెవలప్మెంట్ రోడ్లు కావాలంటే నా పరిధి కాదు కదా, రోడ్లు నేను వేణు కదా కదా. మీరు కూడా ఫైట్ చేయండి. మీరు ప్రజల పక్షాన్ని మీరందరూ కూడా మాట్లాడండి. ఆరోగ్యశ్రీ ఇంకా బాగా మెరుగైన సేవలు అందించాలనే మొత్తం ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ప్రైవేటైజేషన్ చేసి చాలా చేశాడు. ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ అనేది కంటిన్యూ చేస్తారు. దానికి తోడు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా విపరీతంగా ఇస్తున్నారు. ఎవరు వచ్చినా కూడా, మీరు వచ్చినా కూడా విపరీతంగా ఇస్తున్నారు. దానికి ఎక్కడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితే ప్రభుత్వంలో ఉంది. ఆరోగ్యం పట్ల ప్రభుత్వం కూడా ప్రత్యేకంగానే శ్రద్ధ చూపిస్తూ ఉంది.